దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం, చక్కటి ప్రేమ కలిగిన దేవుని వాక్యం కొరకు మనందరం వేచి ఉంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరు బాగున్నారా? ప్రొద్దున లేస్తున్నారా? ఉదయం సాయంత్రం ఈరోజు 17వ తారీఖు ఇలా అయిపోతూనే ఉన్నాయి డేట్స్. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలాభివృద్ధి కలుగజేసేవాడు, మన నీతి న్యాయములు జరిగించేవాడు, శక్తి కలిగినటువంటి ఆత్మచేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు మీరు అలసిపోయినా, కృంగిపోయినా, ఓడిపోయినా, దిగజారిపోయిన స్థితిలో ఉన్న యేసు రక్షకుడు. ఆయనను హత్తుకోండి, ఆయన వైపు చూడండి, ఆయన వైపు మీ హృదయాన్ని విప్పండి. దేవుని మీద మన మనసు ఆనబెట్టుకుందాం. రెండోదిగా, ఎటువంటి పాప శాప బంధకాలు ఉన్నా అవి మీకు సంబంధించినవి కాదు. యేసు వెల చెల్లించాడు. యేసు నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ, ఈ లోకంలో కూడా ఆయన మనకి తోడుగా ఉంటాడండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం మీరు అందరూ వింటున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్న వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయటం, దేవుని దగ్గర గడపడం మనకు అవసరం. ఎందుకంటే లోక సంబంధమైన ఆలోచించడం అనవసరం, దేవుని మాట వినడం అవసరం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు ఒక్క మాట చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం చక్కటి మాట 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. నోటి మాటల చేత, మాట కాదు, మాటలు. చూసారా? నొప్పి కలిగించే మాటలు ఉంటాయి, గాయపరిచే మాటలు ఉంటాయి, ధైర్యపరిచే మాటలు ఉంటాయి. దేవుడు గాయపరుస్తాడు, గాయాన్ని కడతాడు. నోటి మాటల చేత. ఈరోజు ఏ మాటలు నిన్ను గాయపరిచాయి? ఎవరి ప్రవర్తన నిన్ను దుఃఖపరిచింది? ఏ మాటల ద్వారా కృంగి కృషించి నశించిపోయావు? ఏ మాటలు నీ జీవితాన్ని బలహీనపరిచాయి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ మాట నిన్ను దిగజార్చింది? ఏ మాట నీ హృదయంలో గాయాన్ని రేపింది? దేవుడు నీకుండగా ఎవరు నీకు అవసరం చెప్పు? ఆయన మాట నిన్ను నొప్పి పెడుతుందా? నొప్పించినా అది ఆదరణ ఉంటుంది, హెచ్చరించిన దాంట్లో విడుదల ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్నో మాటలు విన్నావు. గత ఇయర్ అంతా ఎందరితోనూ పడ్డావు, ఎన్నో భరించావు, ఎంతో గాయం, ఎంతో నొప్పి అంటే పైన తగిలేది ఒక నొప్పి అండి, లోపల ఒక నొప్పి. ఆ నొప్పి నిన్ను పీడించింది, బాధ పెట్టింది. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏ నొప్పి, ఏ మాటలు నిన్ను నొప్పి పెట్టాయి, ఏ ప్రళయం నిన్ను భయపెట్టిందో ఏమీ కాదు నీకు. నేను ఎందుకంటే ఆయన నేను నిన్ను చాటు చేసుకుంటా, అంటే ఇక అది తగలకుండా చేసుకుంటా. తగలకుండా మనుషుల యొక్క మాటలు, మనుషులు పెట్టే ఇదులు, రెండు అపవాది శోధన, తగలకుండా నిన్ను చాటు చేసుకుంటాను. రెండోదిగా, నీకు ఏమొచ్చినా నువ్వు భయపడేదే లేదు, ఎందుకంటే నీకు నేనున్నా. ఎంత ధైర్యం అండి దేవుడు ఇలా మాట్లాడితే. మీ కుటుంబాల్లో, మీ జీవితాలు ఎంత బలం ఇది. ధైర్యంగా ఉండండి, దేవుని ప్రేమించండి, దేవుని హత్తుకోండి, దేవుని దగ్గరగా ఉండండి, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని మనసు కలిగి ఉండండి. ఈరోజు మీ జీవితాలు బలమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి నొప్పి కలిగించే బాధ నుండి కదా, భయము నుంచి నేను నిన్ను చాటు చేయదును. ఈరోజు వాగ్దానం. నొప్పి కలిగించే మాట నుంచి, బాధ నుంచి, భయము నుంచి నేను నా చాటున దాచెదను. చాటు చేయదును, దాచను. ఎంత ధైర్యం అండి, ఎంత బలం అండి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి. 5 to 6 అందరూ ఉదయకాల ప్రార్థనలలో ఉండాలి, వాగ్దానం రిసీవ్ చేసుకోవాలి. గొప్ప కార్యం చూడబోతున్నాం. ఈ రోజు నుండి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా 17, 18, 19 3 దినాలు మీటింగ్స్, శక్తివంతమైనటువంటి కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, గాయాలతో ఉన్న వారి నోటి మాటల చేత, గాయముల చేత, నిందల చేత, అబద్ధ కేసులు, అక్రమ అన్యాయం కొట్టివేయబడి బిడ్డలను చాటు చేయ ప్రభా. ప్రళయం నుండి, భయము నుండి, రోగం నుండి, వ్యాధుల నుంచి, నిందల నుంచి, గాయముల నుంచి విడిపించు. ఏ దేశంలో ఏ ప్రళయాలు, ఏ నష్టాలు జరుగుతున్నా ఆ ప్రజలకు నీ కృపా, కాపుదల, రక్షణ, క్షేమం, భద్రత మీరు దయచేయండి. సంఘాలని, సేవకులని, కుటుంబాలని భద్రపరచండి. అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకములు, మనుషులు పెట్టే భయాందోళనకరమైన కట్లు తెంచబడి నాయన నీ కృప అందరిపై ఉంచమని అడుగుతున్నాను. మ్యారేజ్ కుటుంబాన్ని బ్లెస్ చేసి వారు గొప్పవారు కావాలి, ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. సంఘాలు, సేవకులు, సేవకురాలు, వారి పిల్లలు క్షేమాభివృద్ధిని పొందాలి. కల్వరి మినిస్ట్రీ ప్రతి గాయములు, మాటలు నాయన శత్రు ఆలోచి చెదిరిపోయి సేవని శాఖలుగా విస్తరింపజేసి నీ దాసుని అభిషేకించి బలపరచు. నాకు బలం, పిల్లలకి, మా కుటుంబానికి, మా స్టాఫ్కి, మా సంఘాలను మీరు బలపరచండి.
అయ్యా ఈరోజు ఎవరు సిక్కున్నారు, యేసు నామములో స్వస్థత, యేసు నామము చేత వారికి విడుదలనిచ్చి అద్భుతాన్ని జరిగించండి. సహాయాన్ని కృపని మెండుగా చూపి మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని, అయ్యా భయంకరమైన దుర్దినాల్లో ప్రతి ఒక్కరిని మీరు కంచె వేసి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా మీరు ఏ సమస్యల్లో ఉన్నా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలం 5 to 6, మరి ఈరోజు 17, 18, 19 3 దినాలు కల్వరి ప్రామిస్ హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ 3 దిన సభలు కుటుంబాలతో రండి, పాలు పొందండి. హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర 3 దినాలు మీరు ఉండొచ్చు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనం. శుక్రవారం సాయంత్రం, శనివారం, ఆదివారం 3 ఆరాధనలు, 3 ఆరాధనలు ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్, 2 ఆరాధనలు బ్యాప్టిజాలు ఉంటాయి. ప్రతి శనివారం బెల్లంపల్లి మీటింగ్ జరుగుతుంది. సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు. సాటర్డే ఈవినింగ్ జరిగే సర్వీస్లో బెల్లంపల్లికి కుటుంబాలుగా రండి, పాలు పొందండి. అంతేకాక 20, 21, 22, 23 మీ అందరికీ తెలుసు 4 దినాలు రావులపాలెం. మీకు అక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు, స్క్రీన్ మీద చూడండి. చక్కటి మంచి అద్భుతమైన సభలు, కుటుంబాలుగా రండి, పాలు పొందండి. దేవుడు మీ జీవితాన్ని, మీ దుఃఖమని సంతోషంగా, నాట్యంగా మార్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.